నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో అమెరికా అధిక టారిఫ్లు ఇబ్బందులు పాలు చేస్తున్న అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నా కూడా ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం కొనసాగడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4% వృద్ధి రేటు నమోదవుతుందన్న తాజా అంచనాలు ఇందుకు నేపథ్యం. గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ మోస్పీ విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం 2025-26లో వృద్ధి రేటు ఆర్బీఐ అంచనా వేసిన 7.3% కంటే ప్రభుత్వ ప్రాథమిక అంచనా అయిన 6.3 లేక 6.8 కంటే మెరుగ్గా అంటే 7.4%గా నమోదు కావచ్చుననేది శుభవార్త అని చెప్పవచ్చు. మరి గత ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు కేవలం 6.5%. అయితే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధి రేటు వేగంగా అధికంగా నమోదవుతున్న ఈ నేపథ్యంలో మరి యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకులకైతే లోనవుతోంది. నిన్న కూడా కొంత నష్టాలను చవిచూసింది. ప్రస్తుతం నిఫ్టీ కూడా ఈరోజు నష్టాల్లోనే ప్రారంభమైంది. అలాగే సెన్సెక్స్ కూడా స్వల్ప నష్టాల్లోనే ఉంది. సో మరి ఈ పరిస్థితుల్లో ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఈరోజు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో కాల్ చేసి మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. అయితే టీవీలో మాట్లాడకుండా కేవలం మొబైల్లో మాట్లాడుతూ టీవీని మ్యూట్ చేసి మాట్లాడడం వల్ల మీకు చక్కటి సలహా క్లియర్గా అందుతుంది. కాబట్టి దయచేసి మా విజ్ఞప్తిని మన్నించి టీవీని మ్యూట్ చేసి మొబైల్లోనే మాట్లాడండి. సో ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలింపాటి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. Very good morning, sir. Yes, sir. Welcome to the program, sir. Thank you for calling. Yes, sir. You are most welcome, sir. Yes, sir. సార్, స్టాక్ మార్కెట్ గత 2-3 రోజులుగా కూడా ఏంటంటే నష్టాలనే చూస్తూ ఉంది. అంటే మళ్ళీ లాస్ట్లోనే నష్టాలే వస్తున్నాయి. ఇప్పుడు కూడా నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లోనే ఉంది. ఏంటి ఒక 30 సెకండ్స్ సార్? అంటే ఇంకా ఆయన నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్, కొలంబియానా లేకపోతే ఇంకొక కంట్రీనా? ఎస్ సార్. ఎందుకంటే ఆయిల్ కంట్రీస్ మీద అన్ని ఆయన తెగపడుతున్నాడు ఆయన. సో మరి ఇప్పుడేమో ఆయిల్ని అమ్మేసి అంటే ఆ వెనిజులా పీపుల్కను యుఎస్ జనానికి వాడతాను డబ్బులు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అవునండి. సో ఒక కంట్రీ ప్రెసిడెంట్ ని అబ్డక్టెడ్, వాళ్ళ సొమ్ము ఏమో మేము తీసుకుంటామంటే ఎట్లా కుదురుద్ది అది? సో ఇది దారుణాతి దారుణం. ఇది చేయకూడని పని. ఏ ప్రెసిడెంట్ కూడా, ఏ కంట్రీ కూడా చేయకూడని పని చేస్తున్నాడు. సో మరి ఎంతవరకు వెళ్తుందో తెలియదు. అందుకనే నెక్స్ట్ ఏంటి, రష్యా మీద కూడా అటాక్ చేస్తానన్న, పుతిన్ మీద కూడా అటాక్ చేస్తానన్న మాటల్లో ఆయన మధ్యలో ఇది చేస్తున్నాడు. కాకపోతే ఆయిల్ ట్యాంకర్లు అన్ని, అక్కడి నుంచి వచ్చే ట్యాంకులు అన్ని చెక్ చేస్తున్నారు వాళ్ళు, సబ్మెరీన్స్ కానీ అన్ని కూడా. నిన్న కూడా వెనిజులా నుంచి వచ్చే ఒక షిప్ దాంట్లో జెండా మార్చి రష్యా జెండా పెట్టినా కానీ అది ఆపేశారు. సో చూస్తే షిప్ ఎంటీగా ఉంది అది. సో అంటే ఇంత పకడ్బందీగా అటాక్ చేస్తున్నాడు ఆయన అన్ని విధాలుగా. సో మరి ఇది ఎంతవరకు దారి తీస్తుందనే తెలీదు. అందుకే మార్కెట్ డైరెక్షన్ 2 days డౌన్ ఉంది. సో సండే న్యూస్ వల్ల, వెనిజులాది వల్ల. సో ఈ 2 రోజుల్లో రావాలనుకుంటే ముందుకు వెళ్ళట్లేదు, కానీ పెద్ద పడట్లేదు. చూడండి, ఇవాళ కన్సాలిడేషన్ ఉండొచ్చు. నిన్న మొన్న పడినట్టు పడకపోవచ్చు, ఈ 3 రోజులు పడినట్టు పడకపోవచ్చు. ఇవాళ కొంచెం డౌన్ సైడే ఉండొచ్చు అనేది, డౌన్ సైడ్ ఉండకపోవచ్చు, యావరేజ్ గా ఉండొచ్చు, పెద్ద పడకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అండి. ఏదైనా న్యూస్ కోసం చూస్తుంది. మేబీ బడ్జెట్ దాకా మార్కెట్ పడదు, బడ్జెట్ దాకా మార్కెట్ పడే ఛాన్స్ లేదు. బడ్జెట్ లో ఏదైనా నెగిటివ్ ఇచ్చారా కొంచెం పడే ఛాన్స్ ఉంది. లేదు, ఇన్వెస్టర్స్ కి మంచి పాజిటివ్ ఇచ్చారా బూమ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫిబ్రవరి 1 వరకు ఈ లోపల ఏంటంటే వాలటైల్ గా ఉండొచ్చు ఈరోజు. రైట్ సార్. సార్ మరి కాలర్స్ తీసుకున్నాం సార్. శ్రీనివాస్ గారు ప్రకాశం నుండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. ప్రభు గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హెచ్డిఎఫ్సి బ్యాంకు 835లో ఉన్నాయి సార్. 30% ప్రాఫిట్ లో ఉన్నాను. దాన్ని ఇప్పుడు ఏం చేయమంటారు? సిఫ్లా వచ్చేసి 1500 నేను ఒక 20 shares తీసుకున్నాను సార్ నిన్న. ఓకే, వీటిని ఏం చేయమంటారు? కొంచెం డౌన్ సైడ్ లో ఉన్నాయి కదా, అందుకని. ఓకే, అంటే హెచ్డిఎఫ్సి డౌన్ ఎందుకు ఉంది అంటే ఆ రీజిక్ జరుగుతుందండి. పర్సంటేజ్ తగ్గిస్తున్నారు, 27% తగ్గిస్తున్నారు. కాబట్టి డిసెంబర్ నుంచి మార్చి వరకు టైం ఉంది.
అంటే ఒకేసారి మీ ఈటీఎఫ్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన అమౌంట్స్ ఒక్కసారి తీయకూడదు. యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం స్టెప్ బై స్టెప్ ఎగ్జిట్ కావాలి. సో అలా ఎగ్జిట్ అవుతుంటారు. మార్చి వరకు హెచ్డిఎఫ్సి బ్యాంకు డౌన్ సైడే ఉండొచ్చు, పెద్ద ఏదైనా కొంచెం పెరిగినా అట్లా అంత పెద్ద మూవ్మెంట్ రాదు. ఏదైనా వచ్చినా ఏప్రిల్ నుంచే వస్తుంది. ఐసిఐసిఐను హెచ్డిఎఫ్సి వాటి రెండిట్లో పర్సంటేజ్ తగ్గిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు మ్యానిపులేట్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఇదైపోద్ది. బ్యాంక్ నిఫ్టీ ఎఫెక్ట్ మరి నిఫ్టీ మీద పడుతుంది. సో పర్సంటేజ్ తగ్గిస్తే కొంచెం కంట్రోల్ ఉంటున్న ఉద్దేశంతో సెబీ చేసుకున్న ఆలోచన ఇది. సో అందుకని తగ్గిస్తున్నారు. సో రెండు ఎక్స్ట్రా అంటే 12 బ్యాంక్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. 2 more బ్యాంక్స్ ఆర్ యాడింగ్. అంటే ఈ పర్సంటేజ్ తగ్గించి 2 కొత్త బ్యాంకులు దాంట్లో యాడ్ చేస్తున్నారు. అదొకటి. సో అప్పుడు ఏమవుతుందంటే డైవర్సిఫైడ్ అవుద్ది. సో ఎక్కువ కంపెనీలు ఉన్నప్పుడు మ్యానిపులేట్ చేయడానికి కష్టం అవుతుంది. సో దానివల్ల కంట్రోల్ చేయడానికి ఈ మెజర్స్ తీసుకున్నారు. ఇది మంచిదే. అంటే ఇన్వెస్టర్స్కి, ట్రేడర్స్కి, దట్టు ఆప్షన్ చేసే వాళ్ళకి మంచిది. ఎందుకంటే వాళ్ళ మూమెంట్స్ ఎక్కువ ఉండవు కదా. సో ఒకవేళ అట్లా ఉంటే టైం డికే కాబట్టి వాళ్ళకి షార్ట్ కొట్టిన వాళ్ళకి అమౌంట్ వస్తుంది. మంచి అమౌంట్ రీసెంట్ అంటే 2% మంత్లీ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో ఇది మంచిదే. సో సిప్లా అన్నారు. సిప్లా ఏమో 100% ట్యాక్స్ అన్నారు కదా. ఇప్పుడు ట్రేడ్ డీలే ఆయన సైన్ చేయకుండా ఆయన డోర్ దగ్గర ఆగిపోయింది. సో పొలిటికల్ సిగ్నేచర్ ఒకటే తరువాయి. అన్ని క్లియర్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్డ్. అంటే ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ కావాలి. ఆ ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వట్లా. ఆయన ఎవరి వల్ల కావట్లా ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ చేయటం. సో ఆ 100% అనేది ఎంతవరకు చేస్తారు అనేది ఈ టరీఫ్లు తెలిస్తే ఈ 100% కూడా తెలుస్తుంది. తెలిసినప్పుడు నేను అనుకోవటం 100% అది ఉండకపోవచ్చు. ఫార్మా మీద 0% చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అవసరం మన మీద ఆధారపడి మళ్ళీ మనకే దమ్కి ఇస్తున్నారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ అది. సో డెఫినెట్గా అది తీసేయచ్చు ఓవర్ ఏ పీరియడ్. అది ఎప్పుడు తీస్తారనేది, అది తీసినప్పుడు ఫార్మా సెక్టర్ బాగా పెరుగుద్దండి. ఫార్మా అసలు అమ్మాల్సిన పని లేదు. ఏదన్నా ఉంటే హోల్డ్ చేసుకోండి. ఏదైనా బాగా పండి డిఫరెన్స్ ఉందంటే యావరేజ్ కూడా చేసుకోవచ్చు. బట్ వెయిట్, వీ హ్యావ్ టు వెయిట్. అది చూసిన తర్వాత డైరెక్షన్ తెలిసే ఛాన్స్ ఉంటుందండి. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, సుధాకర్ గారండి. నమస్కారం సుధాకర్ గారు, అనంతపురం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి సార్. ఒకటి వచ్చేసి మిదాని, ఇంకోటి కేఓసిఎల్. ఏమన్నా ఇక్కడ ఎంట్రీ లెవెల్స్ చెప్పండి సార్. ఎంట్రీ లెవెల్ కేఓసిఎల్, మిదాని ఒకటిను కేఓసిఎల్ సార్. కేఎల్ఓసిఎల్ ఏమన్నా కొత్తగా ఫ్రెష్ గా బై చేయొచ్చా? కేఎన్ఓసిఎల్ అండి. ఐఓసిఎల్ ఎన్ఓ కాదండి, నేను వెతుకుతున్నా. సార్ మిదాని ధాతు 362 ఉంది, 0.12% డౌన్ ఉంది. మీకు బ్రేక్అవుట్ అయింది సార్, తీసుకోవచ్చు, హ్యాపీగా ఎంటర్ కావచ్చు. మీకు 450 లాంగ్ టర్మ్ పెట్టుకుంటే 450, అదే షార్ట్ టర్మ్ అంటే 400 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. మీకు బ్రేక్అవుట్ అయింది మంచి, అంటే లాంగ్ కన్సల్టేషన్ తీసుకుని బ్రేక్అవుట్ అయింది. మీకు రిజల్ట్స్ పరంగా కూడా చూసినా బాగానే ఉంది, టెక్నికల్గా కూడా బాగానే ఉంది. ఫండమెంటల్గా ఫర్ లాంగ్ ఈ పెట్టుకుంటే ఆ రేట్స్ వచ్చే అవకాశం ఉంది, హోల్డ్ చేసుకోవచ్చు. కేవైసీఎల్ అన్నారు 388, 1.3% డౌన్లో ఉంది. మినీరత్న, ఇది మినీరత్న స్టేటస్ ఉంది దీనికి. ఇది కొంచెం మీకు 390 కనుక కట్ అయితే కొంచెం కిందకు వస్తుంది సార్. 600 నుంచి డౌన్ అవుతుంది. ఆ 390 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రెండింగ్ అయితే డౌన్ ఉంది, కొంచెం ఆగండి. ఇదైతే ఏదైనా మీరు కొనాలనుకుంటే 410 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి. అప్పుడు మనకి ఆ స్పీడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం ఛాన్స్ ఉంది. 550 దాకా ఛాన్స్ ఉంది. ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు చూసుకోండి, ఆ లెవెల్ చూడండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ కామేశ్వర్ గారు కాకినాడ నుండి, నమస్కారం మేడం. నమస్తే సార్, ప్రభు గారు అండ్ మూర్తి గారు. నమస్తే మేడం. నమస్తే సార్. నాకు కన్సైనర్, మెరైన్ ఎలక్ట్రికల్స్, దొడ్లా డైరీ, రేమండ్. వన్ సెకండ్. మెరైన్ ఎలక్ట్రికల్స్, దొడ్లా డైరీ, పర్వాలేదా? కన్సైనర్ కన్సైనర్ అండి. కన్సైనర్, నెరలాక్, మెరైన్ ఎలక్ట్రికల్స్, దొడ్లా డైరీ అండ్ రేమండ్స్ లైఫ్ స్టైల్. ఈ 4 ఫండమెంటల్ గా ఓకే అంటే లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసేస్తానండి. రేమండ్స్ ఓకే. 1000 ఉంది రేమండ్. మీకు పర్వాలేదు, మీరు చెప్పిన స్క్రిప్ట్స్ అన్ని పర్వాలేదు, నాట్ బ్యాడ్. కంటైనర్ కార్పొరేషనే కదండి ఒకటి. కన్సైనర్ నెరలాక్, KAN SAINER, కన్సైనర్ నెరలాక్ పెయింట్స్ కంపెనీ. నెరలాక్, కాన్సాయ్ కాన్సాయ్ నెరలాక్ పెయింట్స్ లిమిటెడ్. ఓకే ఓకే.
అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. మరి అంటే ఇక టైం పడతాయి కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. హోల్డ్ ఫ్రెష్ అయినా బై చేసుకోవచ్చు. అన్నీ కూడా బ్రేక్అవుట్ అయినాయి వరుసగా అన్నీ చూసినాయి. రేమండ్స్ ఒకటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, డౌన్ సైడ్ కన్సాలిడేషన్లో ఉంది. అదొకటి మంచి ఆగండి, మిగతా 3 మటుకు బ్రేక్అవుట్ అయినాయి. మీకు మంచి కంపెనీలే, 4 మీరు చెప్పిన మంచి కంపెనీలే, ఫండమెంటల్గా కూడా బాగానే ఉన్నాయి, నెగిటివ్ ఏం లేదు. సో డెఫినెట్గా మీరు ఇవి చూసి 3 కొనుక్కోవచ్చు. అదొకటి మటుకు కొంచెం ఆగి కొనుక్కోండి. అది మేడం మురళి గారండి బెంగళూరు నుండి. గుడ్ మార్నింగ్ మురళి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ హిందుస్థాన్ కాపర్ నా దగ్గర 530 దాకా ఉంది సార్. హిందుస్థాన్ కాపర్ ఓకే, 600 దాకా వస్తుంది అనుకుంటున్నాం, మీరు వినే ఉంటారు. అదే సార్ ఈరోజు అదే ఇంకా తగ్గుతా ఉంది. తగ్గితే ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చా లేకుంటే వెయిట్ చేసి? యావరేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కింద కొన్నాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి సార్ అది 200, 210, 230 నుంచి పెరిగినప్పుడు మరి కింద కొన్నాళ్ళు అమ్ముకోవాలి కదా, ఎక్కడో వచ్చినట్టు అమ్మాలి కదా. సైకలాజికల్ ఫిగర్ ఒకటి వచ్చినప్పుడు భయం వేస్తుంది. అమ్మో ఇదే కొంచెం తగ్గుద్దే అంటే ముందుగానే తగ్గక ముందే ఇంత పెరిగింది కదా తగ్గుద్ది అనే ఉద్దేశంతో అమ్ముతారు కొంతమంది, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అది సర్వసాధారణం. రీట్రేస్మెంట్ అనేది సాధారణం. మీకు 520 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 520 కట్ కాకపోవచ్చు, అది అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే 1 స్టెప్ బ్యాక్వర్డ్, సేమ్ సిల్వర్ లాగా 1 స్టెప్ బ్యాక్వర్డ్ 3 స్టెప్ ఫార్వర్డ్ అన్నట్టు. కానీ ఇది కన్సిస్టెంట్గా అప్ సైడ్ కంటిన్యూగా పోయింది. కాపర్ ఎవరు చూడలేదు, అంత పెరిగింది ఇది. సో అంత పెరిగింది కాబట్టి కొంచెం బుకింగ్ వస్తుంది, అది మామూలు. అది మీరు కొంచెం రీట్రేస్మెంట్ అయ్యి యూటర్న్ తీసుకున్నప్పుడు మళ్ళీ కొనుక్కోండి, ఏం పర్లేదు. లాంగ్ టర్మ్ డిమాండ్ ఉంది, కన్స్ట్రక్టివ్గా ఉంది ఇది కూడా. సో అంటే ఏదో అన్సర్టనిటీలో ఏదో మామూలు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక్కసారి స్క్రీన్ మీద వచ్చింది కాదు. అల్యూమినియం ప్లస్ కాపర్ 2 కలిపితే వైర్స్లో ఎరోజన్ వస్తుంది. ఆ అల్యూమినియం పక్కన పెట్టేశారు. ప్యూర్ కాపర్ డేటా సెంటర్స్ కూడా ఇప్పుడు ప్యూర్ కాపర్ వాడాలి. సో డెఫినెట్గా కన్జంప్షన్ అనేది పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. రైట్ సార్ అదే సూచన. సో సార్ మరో కాల్ అండి, సందీప్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. ఇది సో ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా లేకపోతే ఎలాగా అనేది ఒకసారి చెప్తారు సార్. మీ స్క్రిప్ట్ పేరు చెప్పండి, బ్రేక్ అయింది ఆ టైంలో. టీవీ మ్యూట్ చేయండి సార్. ఆర్క్ హాస్పిటల్ అండి, హాస్పిటల్ ఏంటండి సార్? వినపట్లేదు, మళ్ళీ కాల్ చేయండి సార్. ఎస్ సార్ మరో కాల్ అండి, కృష్ణారావు గారు విశాఖపట్నం అండి. నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ బ్యాంక్ స్టాక్స్ 4 స్టాక్స్ ఉన్నాయి, 4 ప్రాఫిట్లు ఉన్నాయి. బుక్ చేయమంటారా ఉంచుకోమంటారా సార్? కెనరా బ్యాంకు, SBI అన్నీ పెరిగినాయి, బ్యాంక్ పెరిగినాయి. కానీ నేను నిన్న కూడా చెప్పా, బ్యాంక్ నిఫ్టీ 63,000 వరకు వచ్చే అవకాశాలు ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ కొంచెం ఇవి ఉన్నాయి కదా, ట్రంప్ డ్యాన్సులు ఉన్నాయి కదా, ఆ డ్యాన్సులు మరి ఎంతవరకు ఉంటాయో తెలియదు కాబట్టి కొంచెం ఆగుతోంది, మూమెంట్ రావట్లేదు. సో ఏదైనా ట్రిగర్ పాయింట్ కావాలి. Q3 బాగుంది, రిజల్ట్స్ బాగున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి, TCSతో స్టార్ట్ అవుతున్నాయి కదా నెక్స్ట్ వీక్. సో TCS అంటే ఐటీ కొంచెం బాగుండకపోవచ్చు, మిగతాయి బాగుండొచ్చు అని చెప్పారు. మరి ఐటీ చూడాలి. సో Q3 రిజల్ట్స్ బాగుండి ఒక ఐటీ తప్ప ఎక్స్పెక్టేషన్ ప్రకారం మిగతాది మళ్ళీ బడ్జెట్లో బూస్ట్ ఏదైనా ఇస్తారా, ఇవి చూస్తే డెఫినెట్గా మూమెంట్స్ వస్తుంది. నేను అనుకోవటం ప్రీ బడ్జెట్ ర్యాలీ ప్రతి సంవత్సరం కూడా ప్రీ బడ్జెట్ ర్యాలీ వస్తుంది. మరి ప్రీ బడ్జెట్ ర్యాలీ రావాలి కదా, ఆ ర్యాలీ ఆపుతున్నది ఎవరంటే నిజంగా దాంట్లో విలన్ ట్రంపే. సో రానీకుండా ఆపుతున్నాడు ఆయన. సో మరి ఎంతవరకు ఉంటుందో తెలియదు కాబట్టి ప్రీ బడ్జెట్ ర్యాలీ వస్తుంది అనుకుంటున్నాం. అందుకని దాన్ని అనుగుణంగా బడ్జెట్లో కనుక నిజంగా వాళ్ళు పాజిటివ్ ఇస్తున్నారని వాళ్ళకి ఇండికేషన్ ఉంటే డెఫినెట్గా 63,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది మనం వెయిట్ చేయొచ్చు. మీరు ఏదైనా బ్యాంకులు కనుక తగ్గుతున్నాయి, విపరీతంగా ఏం పడట్లేదండి, అబ్జర్వ్ చేయండి. బ్యాంకులో బాగా పడట్లా, నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ముందు పరిగెట్టింది కానీ పడట్లేదు, అక్కడే స్టేబుల్ అవుతుంది, కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. కాబట్టి కొంచెం 63,000 దాకా చూడొచ్చు. ఈ స్టాక్స్ మట్టుకు తగ్గుతున్నాయి అనుకుంటే, ఏదైనా సింగిల్ స్టాక్ ఏదైనా తగ్గచ్చు బ్యాంక్ నిఫ్టీలో, ఆ సింగిల్ స్టాక్ తగ్గుతుంది అనిపిస్తే అది అమ్మేసుకోండి, అప్పుడు అది బెస్ట్. ఒక స్టాప్ లాస్ అనుకోండి, మీరు అనుకున్నది ఆ స్టాప్ లాస్ క్లిక్ అయినా ప్రాఫిట్లోనే ఉంటారు, అట్లా పెట్టుకొని దాన్ని ఎగ్జిట్ అయిపోండి. లాంగ్ టర్మ్ అయితే బెస్ట్. బ్యాంకులు ఇప్పుడు అమ్మాల్సిన పని లేదు. ఎస్ సార్ అదండి సూచన. సో సార్ శివ అండి వనపర్తి నుండి. నమస్కారం అండి శివ గారు. నమస్తే సార్. ఎస్ సార్. షేర్లు అండి, TTML ఒకటి, జీలో ఒకటి అండి, 2 కూడా 50% మైనస్ లో ఉందండి. నాది 2x నుంచి హోల్డ్ చేస్తున్నాను.
రెండు కూడా రెండు కూడా అంత యావరేజ్ కూడా వద్దు సార్. ఎందుకంటే జీల్ అన్నారు, ఆ సోనీతో కేసు నడుస్తోంది. ఆ కేసు కనుక పాజిటివ్గా వస్తేనే జీల్ ముందుకెళ్తుంది. ఆ కేసు గురించి ఎప్పుడన్నా చూడండి, కోర్టులో కేసు కనుక ఏదైనా పాజిటివ్, కంపెనీకి ఏదైనా పాజిటివ్ వచ్చినప్పుడు టకటకా పెరుగుతోంది. మళ్ళీ ఏదైనా ఇది అంటే వస్తే మళ్ళీ రివర్స్ అవుతుంది. అంటే ఆ కేసు ఏమవుతుంది డైరెక్షన్ అనేది తెలియాలి. అది తెలిసినప్పుడు కానీ ఆ జీల్ పెరగదు. ఒకవేళ అది పాజిటివ్గా వచ్చిందంటే బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ టాటా టెలి సర్వీస్ 48 రూపీస్, బెటర్ టు ప్రాఫిట్ లేకుండా, లాస్ లేకుండా న్యూట్రల్గా ఉన్నా బెటర్ టు ఎగ్జిట్. నేను టాటా టెలి కూడా ఎగ్జిట్ అవ్వమంటాను. ఇది పెద్ద లాస్ లేకపోతే, మినిమం లాస్ ఉన్న ఎగ్జిట్ కావచ్చు, వేరే దాంట్లో పెట్టుకోవచ్చు. సార్ మరో కాల్ అండి, ప్రసాదరావు గారు శ్రీకాకుళం నుండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ మూర్తి గారు వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ సార్. సార్ ప్రభు గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారు, నేను డారీ ఎనర్జీ మంచి రిజల్ట్ ఇచ్చాడు. ఓకే. కానీ మంచి ఈపీఎస్ ఉంది, పిఈ బాగుంది, మంచి సెక్టర్, అయినా అలా తగ్గుతుంది సార్. ఎందుకు సార్? ఇప్పుడు ఏ కంపెనీ అయినా చూడండి, రిజల్ట్స్ వచ్చే ముందు ఒకవేళ డిక్లేర్ చేసిన తర్వాత ముందు పెరుగుతాయి. మనం ఏమనుకుంటామంటే రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగా పెరుగుద్ది అనుకుంటాం. చూస్తే ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయి ఉంటుంది మార్కెట్లో. ఎందుకంటే కొంతమందికి తెలుస్తుంది రిజల్ట్స్ బాగున్నాయి, ఆ కంపెనీతో లింక్ ఉన్న వాళ్ళు కానీ ఎట్లా కొట్ట తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేస్తారంటే ఈ రిజల్ట్స్ బాగుండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ ముందు నుంచే కొంటారు. సో ముందు నుంచి కొంటే దాని ప్రకారం పెరిగినప్పుడు వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు మనం ఎంటర్ అవుతాం. అప్పుడు ఎంటర్ అవుతున్నప్పుడు అవి పడిపోతూ ఉంటాయి. సో అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అందుకని నేను లెవెల్స్ చూడమంటా. రీసెంట్ హై ఎంత, రీసెంట్ లో ఎంత. లోలో ఉందనుకోండి అంతకంటే పడే ఛాన్స్ లేదు. హైలో ఉందనుకోండి ఈ రీసెంట్ పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మార్కెట్లో సర్వసాధారణం. సో ఈ న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి ఆ న్యూస్ని బట్టి యాక్ట్ అవుద్ది. మనం ఆ న్యూస్ని కాకుండా మనం లోవర్ లెవెల్స్లో వచ్చినప్పుడు ఫండమెంటల్స్ ఉన్నాయి పికప్ చేసి మనం హోల్డ్ చేస్తాం. దట్స్ ద ఓన్లీ థింగ్. ఎస్ సార్. సార్ మరో కాల్ రండి, ప్రభ గారు చెన్నై నుండి. నమస్కారం మేడం. నమస్తే అండి సార్. నమస్తే సార్ ప్రభు గారు. నమస్తే సార్. ఎన్ఎంటీసీ 76 లో ఉన్నాయి సార్. మీరు 86 దాటితే పెరుగుతుందని చెప్పారు. కొంచెం తగ్గుతుంది కదా, హోల్డ్ చేయమంటారా చెప్పండి సార్. తర్వాత బిఈఎల్ 396 లో ఉన్నాయి సార్. అది ఎక్కడ వరకు టార్గెట్ ప్రైస్ చెప్పండి. బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రైట్. 396 అంటే 480 ఉంది మేడం. అది బిఎల్ లాంగ్ టర్మ్లో బాగానే అంటే 440 దాకా రావచ్చు. అంటే ఇప్పుడు మనం 440 దాకా రావచ్చు అంటే ఇట్స్ ఎ ప్రిడిక్షన్. 100% ఇది దాటంగానే వస్తాయి. ఎందుకంటే అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ పాత రికార్డు తీసుకొని బ్రేక్అవుట్ అయినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. మేము చెప్పేది ప్రిడిక్షనే అన్నట్టు అది గుర్తుపెట్టుకోండి. అంటే 100% వస్తుంది. కానీ ఒకవేళ మేము చెప్పినవి కూడా రివర్స్ అవుతాయి. ఎందుకు రివర్స్ అవుతాయి? అప్పుడు లేటెస్ట్ ఏదన్నా న్యూస్ ఉంటే, నెగిటివ్ న్యూస్ ఉన్నా, లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ కంపెనీలో హోల్డింగ్ మేనేజ్మెంట్ హోల్డింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఉన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్ సెల్లింగ్ కానీ స్ట్రాంగ్ బయింగ్ కానీ ఉన్నప్పుడు రియాక్షన్ వస్తుంది. అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని ట్రాక్ చేసుకోవాలి. ఎందుకంటే గూగుల్ తల్లి చేతిలో ఉంది. మీకు ఏ స్క్రిప్ట్ అయినా దాంట్లో కొట్టండి లేటెస్ట్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి లేటెస్ట్ న్యూస్ అంటే వచ్చేస్తుందా లేదా? సో అది మనం కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటే జనరల్గా మనం ఆ కంపెనీ అంటే ఆ కంపెనీకి పూర్తి డీటెయిల్స్ అంటే కంపెనీ ఏం చేస్తోంది, వాళ్ళ న్యూస్ ఏంటి, అది కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్ది దాని ప్రకారం. సో ఏదేమైనా మీరు బిఈఎల్ 418 అంటే 440 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. ఒకటి ఎన్ఎండిసి అంటున్నారు. ఎన్ఎండిసి నేను 86 దాటితే వస్తున్నాను, పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. ఇప్పుడు 83 ఉంది. సో అంటే అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. దాటంగానే ఎమ్మటే వచ్చేస్తుంది. మళ్ళీ మీకు ఒక్కోసారి ఏమవుతుందంటే ఫస్ట్ టైం హిట్, సెకండ్ టైం హిట్, థర్డ్ టైం బ్రేక్అవుట్, లేదా ఫస్ట్ టైం హిట్, సెకండ్ టైం బ్రేక్అవుట్, అట్లా హిట్ అయ్యి కిందకు వస్తాయి. మళ్ళీ రెండోసారి బ్రేక్అవుట్ అవుతాయి. అది వెయిట్ చేయాలి. అది బ్రేక్అవుట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి మేడం. అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, సాహిద్ గారు ఒంగోలు నుండి. నమస్కారం అండి. సార్ ఇరువురికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే అండి. సార్ డిక్సన్ % లాస్ లో ఉన్నాను సార్. సమ్మర్ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు తీసుకోవచ్చా? డిక్సన్ అంటే మీరు డెఫినెట్గా ఐటీ మొత్తం ఇబ్బంది పడుతోంది. బీటెన్ డౌన్ ఇండెక్స్ ఏంటంటే ఐటీనే. ఆ ఐటీని నెక్స్ట్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ చూడండి, హై ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, లో ఎక్కడ ఉన్నాయి. సో దాదాపుగా అన్ని లోలోనే ఉన్నాయి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే నెక్స్ట్ 3 to 4 years టార్గెట్ పెట్టుకుంటే సెక్టార్స్ ఆర్ సిక్లికల్.
అంటే ఈ సంవత్సరం పెరిగినాయి, నెక్స్ట్ ఇయర్ పెరగవు, వేరే పెరుగుతాయి. అట్లా నెక్స్ట్ 3 years టార్గెట్ పెట్టుకుంటే మళ్ళీ TCS 4,500 వచ్చే అవకాశం ఉంది. అంటే అప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గి ఆ కంపెనీ బెనిఫిట్ అవుతున్నప్పుడు సోర్సెస్ మళ్ళీ యుఎస్ నుంచి ఈ టరీఫ్ డీల్ కుదిరినప్పుడు డెఫినెట్గా మూమెంట్స్ వస్తాయి. ఇవన్నీ సెటిల్ అవ్వాలి. అందుకనే 3 నుంచి 4 ఏళ్ళు అంటున్నాను. సో ఆ టైంకి అవి పెరుగుతాయి. సో ఎప్పుడైనా సరే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఇట్లాంటివి తీసుకొని పెట్టుకోవచ్చు మీరు. డిక్సాన్ టెక్నాలజీ అది. ఇంకోటి అంబర్ ఎంటర్ప్రైజెస్ అన్నారు. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు ఈ రేట్లో కొనొచ్చా అన్నారు. 6,656 ఉంది. ఇవాళ న్యూట్రల్ 0.1% ఉంది. మీకు ఏదైనా 6,700 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొనండి 6,000. ఎందుకంటే 8,000 దాదాపుగా 8,400 అక్కడి నుంచి పడింది. సో కొంచెం ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు కొనండి. మీకు 7,600 7,700 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇది మంచి కంపెనీ సార్, ఇది డౌట్ లేదు. మీరు ఆ లెవెల్స్ దాటినప్పుడు చూసుకోండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ ఇంకా మరి ప్రత్యేకంగా ఇంకా కాలర్ ఉన్నారండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. Yes, sir. Good Very morning, good sir. morning, sir. గుడ్ మార్నింగ్ సార్. సార్ MCX 2,260 లో తీసుకున్నాం సార్. ఏదండి? ఇంకొకసారి చెప్పండి. MCX. ఓకే. MCX MCX. కమోడిటీ ఎక్స్చేంజ్. ఓకే. MCX ఎందుకు మూమెంట్ వచ్చిందంటే ఆప్షన్స్లో మన ఎక్కువ ఆప్షన్స్ కొత్త ఇంప్లిమెంట్ చేసినాక ఎక్కువ అంటే కమోడిటీస్ ఎక్స్చేంజ్లో. సో దానివల్ల సిల్వర్ కానీ వాటిలో ఎక్కువ మూమెంట్స్ అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ వాటిల్లో ఎక్కువ ఆప్షన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎక్కువ మంది తక్కువ మార్జిన్, ఎందుకంటే మార్జిన్స్ మామూలు ఫ్యూచర్స్ ఎక్కువ, సో మార్జిన్స్ తక్కువ అని వాటిల్లో పెట్టినప్పుడు ఎక్కువ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ క్రూడ్ ఆయిల్ కూడా మీకు ఎంతవరకు వెళ్ళిందో హైయెస్ట్ వెళ్ళింది ఒకసారి, మార్జిన్ కూడా బాగా 5 లక్షల దాకా వెళ్ళారు. సో అట్లా అన్నప్పుడు బాగా ఆప్షన్స్ అనేది కొంచెం మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. మన మార్కెట్ టైంలో మూమెంట్స్ ఉండవు, కానీ 6-6:30 దాకా ఇంటర్నేషనల్ న్యూస్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మూమెంట్స్ ఉంటాయి. అంటే నైట్ కూడా ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సిల్వర్ కూడా చూడండి, మార్నింగ్ మన టైంలో 4,000-5,000 పెరిగింది అనుకోండి, అక్కడ ఆగిపోద్ది ఓపెన్ అయిన తర్వాత, లేకపోతే మధ్యలో పెరిగిన. ఈవినింగ్ 6:30 తర్వాత మళ్ళీ డబల్ అయ్యే ఛాన్స్ చూసాం కదా ఎక్కువ. 16,000 17,000 నైట్ కూడా మార్నింగ్ పెరిగిన దానికంటే ఎక్కువ పెరిగిన ఉన్నాయి. అంటే నైట్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాంట్లో ఆప్షన్స్లో విపరీతంగా టర్న్ ఓవర్ ఉంది. మెయిన్ లాంగ్ టర్మ్లో మార్జిన్ తక్కువ అని డెఫినెట్గా ఇది కమోడిటీ ఎక్స్చేంజ్ లాంగ్ టర్మ్లో పెట్టుకోండి, డెఫినెట్గా మంచి రిటర్న్స్ వేస్తుంది. 2,339 ఇవాళ 1% పెరిగింది. అప్పర్ సైడ్ కన్సల్టేషన్ ఉంది. 2,500 దాకా రావచ్చు మీకు షార్ట్ టర్మ్. అది క్రాస్ అయితే అప్పుడు ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి కొంచెం, ఎందుకంటే అప్పర్ సైడే ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ మనం చూడాలి ఆ లెవెల్స్. రైట్ సార్. సార్ అదండి సూచన. వెంకటేశ్వర్లు గారండి గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. 3 స్టాక్స్ అండి. RVNL, JWL, టిటాగర్ 15 రేట్లు పడతా. RVNL, టిటాగర్ రైల్వే స్టాక్స్ అంటే మీకు నో డౌట్ నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకోండి. ఎక్కువ సార్లు మాట్లాడుకున్నాం ఈ రైల్వే స్టాక్స్ గురించి, ఎందుకంటే బడ్జెట్ వస్తుంది కాబట్టి కొంచెం మూమెంట్ వచ్చింది. బడ్జెట్లో జనరల్గా ఏదైనా ఇస్తారనే ఉద్దేశంతో కొంచెం మూమెంట్స్ వచ్చినాయి. కానీ నెక్స్ట్ 5 yearsలో బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ 1.5 year నుంచి కొంచెం ఇబ్బంది పడ్డాయి కదా స్టాక్స్, రైల్వే స్టాక్స్. నెక్స్ట్ 5 yearsలో మూమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత ట్రైన్లన్నీ రీప్లేస్ చేసి వందే భారత్ ట్రైన్లు పెడుతున్నారు. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ కూడా ఇంకా ఉంటాయి. సో అందుకని ఆ స్టాక్స్ అన్నీ బాగుంటాయి. మీకు 5 years టార్గెట్ పెట్టుకుని హోల్డ్ చేసుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి. సార్ అదండి సూచన. సార్ మరో కాల్ అండి. రమాదేవి గారు హైదరాబాద్ నుండి. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ అది అల్యూమినియము ఏ టైప్ అల్యూమినియం తీసుకోమంటారండి? వేదాంత 4 ఎన్ని ఉన్నాయి కదా సార్, మరి ఏది బై చేయమంటారు? ఏదైనా తీసుకోవచ్చండి. దాంట్లో ఏ స్క్రిప్ట్ అయినా మీకు దేంట్లో ఉన్నా దాని డిమాండ్ కూడా పెరుగుతోంది చిన్నగా. అంటే వీటికి ఉన్న కాకపోయినా కొంత అమౌంట్ దానికి కూడా కొంచెం ఉంది, క్వశ్చన్ ఉంది. సో మెటల్స్ అన్నీ పెరుగుతున్నాయి, ఒకటన్నీ కాదు, అన్నీ పెరుగుతున్నాయి మెటల్స్ అన్నీ. సో పెలాడియం కానీ అన్నీ. సో ఆ రకంగా కొంచెం అది కూడా కొంచెం పెట్టుకొని డైవర్సిఫై చేయండి. మొత్తం ఒక దాంట్లో ఇప్పుడు సిల్వర్లో కొంత, జింక్లో కొంత,
అట్లా కొంచెం డైవర్సిఫికేట్ చేసి పెట్టుకోండి, ఒకే దాంట్లో పెట్టకుండా. ఎందుకంటే సిల్వర్ బాగా పెరిగిపోయింది, ఇప్పుడు మనం కొన్నాం అనుకోండి కొంచెం తగ్గింది అనుకోండి, అబ్బా బాధ అనిపిస్తుంది. అందుకని కొంచెం డైవర్సిఫికేట్ చేసి అది రీట్రేస్మెంట్, సిల్వర్ రీట్రేస్మెంట్ అయినప్పుడు 1 స్టెప్పే, అది ఎక్కువ పడట్లా అబ్జర్వ్ చేయండి. 1 స్టెప్ పడంగానే దాన్ని పికప్ చేసుకోవాలి, కొంత చేసుకోవాలి. లాంగ్ టర్మ్ అనుకుంటే, షార్ట్ టర్మ్ అనుకుంటే మనకు వచ్చిన ప్రాఫిట్ 10% 20% వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోవాలా, అట్లా చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అయితే హ్యాపీగా, నో డౌట్ ఎట్ ఆల్. అట్లా మీరు స్టాక్సే కాబట్టి ఇవి స్టాక్స్లో మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, లాంగ్ టర్మ్ పెట్టుకోండి, మంచి రిటర్న్సే వస్తాయి. రైట్ సార్. సార్ మరో కాల్ రండి, లాస్ట్ కాల్ రండి, భాస్కర్ రావు గారండి. భాస్కర్ రావు గారు హైదరాబాద్ నుండి, నమస్కారం సార్. నమస్తే అండి. ఎస్ సార్. సార్ జిఎండిసి గురించి. ఓకే, కొద్దిగా టీవీ మ్యూట్ చేయండి సార్ భాస్కర్ గారు. ఓకే ఓకే. నమస్తే అండి. జిఎండిసి ప్రభు గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి. జిఎండిసి ఏ రేట్లో కొన్నారు? జిఎండిసి చాలా కాలం నుంచి ఉంది, ఏ రేట్ లో అమ్మచ్చు? మీరు రీసెంట్ హై చూసుకుంటే రీసెంట్ హై నుంచి కొంచెం తగ్గుతోంది. మీకు జస్ట్ 619 2nd Jan మొన్నే అక్కడి నుంచి కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు కొంచెం డౌన్ సైడే ఉంది, కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. 570 కనుక కట్ అయితే ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ హెవీగా వస్తుందా, స్లైట్గా అక్కడికి వచ్చి మళ్ళీ 570 నుంచి తీసుకుంటుందా చూడాలి. ఆ లెవెల్ చూడండి. ఎందుకంటే ఒక స్టాప్ లాస్ అనుకోండి సార్, ఎక్కడో చోట ఏది పోయినా మనం ప్రాఫిట్లోనే ఉంటాం. మళ్ళీ ఒకవేళ మనకి దాని మీద ఇష్టం ఉంటే, దానికి బాగుంది అని కొంచెం రీట్రేస్మెంట్ అయిననుకుంటే మంచిది. లేదా 50-60% 70% అమ్మండి, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కోండి. ఎస్ సార్. సో ఓకే, మీరు ఇందాక అల్యూమినియం గురించి మాట్లాడితే కూడా ఏంటంటే వేదాంత అలాగే మిగిలిన కొంటున్నారు కదా. అయితే చిన్న న్యూస్ వచ్చింది సార్ ఇప్పుడు. అంటే అదేంటే వేదాంత అనిల్ గారి కుమారుడు, అతని పేరంటే అగ్నివేష్ అగర్వాల్, అనుకోకుండా అట్లా మరణం పొందారు. అంటే ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ వస్తూ ఉంటాయా, స్టాక్ మార్కెట్ ప్రభావితం చేస్తాయా, అట్లా ఇబ్బంది లేదుంటుందా? అంటే ఇక ఫ్యూచర్ ఏంటి క్వశ్చన్ మార్క్ అన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. కంపెనీ ఏంటంటే ఆల్టర్నేట్ ఏదైనా సోర్స్ ఉంది అనుకున్నప్పుడు పర్వాలేదు, ఇన్స్టెంట్ గా దానివల్ల కంపెనీ స్టాండర్డ్ కదా, ప్రాఫిట్స్ ఎక్కడ పోవు కదా కంపెనీలో ఉన్న ప్రాఫిట్స్. కానీ ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. అలా చూడాలి. సరే సరే. ఎనీవే ఆయన కుమార్తె కూడా ఉంది అని మీరు చెప్పిన మాటకి కరెక్ట్. సో అట్లా కూడా ఇబ్బంది లేదు. ఎనీవే సార్, సో థ్యాంక్ యూ ప్రభా గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట్ గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.